నిన్ను కలవడానికి కాబూల్ దేశం నుంచి ఆయుధ వ్యాపారి షేక్ అస్లాం ఖాన్ వచ్చారు. బాగ్దాద్ భూగర్భాన్ని చీల్చి ఉక్కుని తీసి గులాన్కొండ కొలమిలో రగిలించి పర్షియా దేశపు శాస్త్రవేత్తలు పదును పెట్టిన తల్వార్ పసివాడు చేత పట్టిన ఒక్క వేటుకే 10 తాడి చెట్లు తెగ నరకగలదు. ఇస్కా నామ్ సికందర్, షానే షంషీర్. అద్భుతమైన కత్తి, కానీ మన్నించండి అస్లాంజీ, ఇది మా వేగానికి తట్టుకోలేదు. గుస్తాఖీ! నెత్తురు చిందిన మాట తూలినా తిరిగి తీసుకోవడం జరగదు కటప. నా తల్వార్తో తలపడి నీ వేగాన్ని నిరూపించుకో. ఇప్పుడు అర్థమైందా కట్టప్ప? చీనా, పర్షియా, మంగోలియా, గ్రీకు దేశాలన్నీ తిరిగాను, కానీ నీలాంటి వీరుణ్ణి ఎక్కడ చూడలేదు. నీతో కలిసి ముద్ద పంచుకోవడం నాకు గర్వంగా ఉంది. రాకటప్ప, మన్నించండి అస్లాంజీ, బానిసలకు రాజకుటుంబీకులతో సరి సమానంగా కూర్చునే అర్హత లేదు. బాని, ఈ ఆయుధ కర్మగారానికి అధిపతివి నువ్వు బానిసవా? అవును అస్లాంజీ, మీరెక్కడా చూడని బానిస. యుద్ధానికి ఆయుధాలు తయారు చేయాలి. యుద్ధంలో రాజుగారి ప్రాణాలకు తన గుండెలు అడ్డు పెట్టాలి. యుద్ధం అయ్యాక ఆయన కాళ్ల దగ్గర పడుండాలి. చెప్పు, నిన్ను విడిపించడానికి మహారాజుకి ఎంత కావాలి? దానికి 10, 50, 100 రెట్లు ఎక్కువ ఇచ్చి నిన్ను విడిపిస్తాను. ఈ బానిసకి వెలలేదు అస్లాంజీ. మా వంశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మాహిష్మతి సింహాసనానికి బానిసలుగా ఉంటామని ఎప్పుడూ మా పూర్వీకులు మాటిచ్చారు. ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఇచ్చిన మాట కోసం ఇంకా నువ్వు? ఇచ్చిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, కానీ ఇచ్చిన మాట బతికే ఉంటుందిగా అస్లాంజీ. ఈ జన్మకి ఈ కట్టే, ఈ మట్టికి. నమ్మకానికి కూడా రూపముంటుందని నిన్న చూశాక అర్థమవుతుంది కట్టప్ప.